ప్రాణప్రియుడా యేసునాథ, జీవమునిచ్చి ప్రేమించావు, నశించిపోయే నన్ను నీ ప్రేమతో రక్షించావు అంటూ, అవును మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం ఏంటనగా మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన కుమారుని రక్షకునిగా యేసునిగా ఈ లోకంలోనికి పంపించి మన యొక్క శిక్షను శాపమును క్రీస్తే భరించినట్లు మనకు విడుదల, పాప క్షమాపణ, నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహించారు. రెండు చేతులు పైకెత్తుదాం, విశ్వాసంతో కృతజ్ఞతాపూర్వకంగా మనసారా ఆరాధనకు పాత్రుడైన, ఆరాధనకు యోగ్యుడైన సజీవుడైన యేసు ప్రభువారిని ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం. పాపపు ఊపిలో పడిన మనలను చాలి చేత తన చేయి చాచి, ఎటువంటి లోతైన ఊపిలో పడినా కానీ, ఎంత మురికిలో పడినా కానీ జాలిపడే దేవుడు, తన చేయి చాపి లేవనెత్తిన దేవుడు. ఇక్కడ ఉన్న మన ఒక్కొక్కరము మన గతముని చూసినట్లయితే మనము కూడా పవిత్రులము కాదు. కేవలం ఆయన కరుణ వాత్సల్యములను బట్టి, ఆయన కృపా కనికరములను బట్టి మనల్ని రక్షించుకున్న దేవాది దేవుని ఆయన సముఖమును మన రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతతో, ప్రభా నా దోషములను కడిగివేసి తుడిచివేసిన దేవా, అయ్యా నన్ను నూతన పాత్రగా నన్ను వాడుకున్న దేవా, వాడుచున్న దేవా అంటూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తాము.
తుడిచివేసి నీ శక్తితో నింపినావు. పడిపోయిన నన్ను నీవు లేవనెత్తి ఆదరించి నా దోషములు తుడిచివేసి నీ శక్తితో నింపినావు. నిన్నే నేను ప్రేమింతును, సాటెవరు లేరు నీకు. నా సమస్తము నీకే దేవా, నా సర్వము నీవేగా. నిన్నే నేను ప్రేమింతును, సాటెవరు లేరు నీకు. నా సమస్తము నీవే దేవా, నా సర్వము నీవేగా. ప్రాణప్రియుడా యేసునాథా, జీవమునిచ్చి ప్రేమించావు. నశించి పోయే నన్ను నీ ప్రేమతో రక్షించావు. పాపాత్మురాలైన స్త్రీ తనెంత ఘోరాతి ఘోర జీవితంలో ఉన్నప్పటికీ యేసయ్య సముఖంలోనికి వచ్చి తన పాపములను ఒప్పుకుంటూ విలువైన ఆ యొక్క పాదములను ముద్దు పెట్టుకుంటూ నూనె రాసి తన తల వెంట్రుకలతో తుడిచి ఆరాధిస్తూ ఎటువంటి ఘోర పాపినైన నన్ను నీవు ప్రేమించగలిగిన ఎంత మహామహుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా అంటూ దేవుని ఆరాధించినట్లు ఆయన సన్నిధిలో మనము కూడా ఆయన పాదములను బట్టి పూజించుదామా. ఆయన అయ్యా నన్ను ఇంతగా ప్రేమించడానికి హేతువు లేని ప్రేమకై, అయ్యా వెలకట్టలేని నీ ప్రేమకై అందరూ విడిచిన నీవు మంచి స్నేహితుడవై నన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తున్నా. నా ప్రాణనాథ నిన్ను పూజిస్తున్నాను అంటూ దేవుని ఆరాధించుదాము. నా దైవము, నా ఘనము నీ మహిమకే అంకితం. లోక స్నేహం కాదయ్యా, నీ కొరకే జీవింతును. నా ధనము, నా ధనము
నీవొక్కడివే నాయన ఆరాధింపబడుచున్న దేవుడు, నీవొక్కడివే యోగ్యుడవు ప్రభా. సర్వలోకమును ఆయన పాపములను మోసుకొని యాగ పశువు అయిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, నీవొక్కడివే అర్హుడవు నాయన. సకల స్తోత్రములకు అర్హుడవయ్యా. నీవొక్కడివే ఘనతకు మహిమకు యోగ్యుడవు, పాత్రుడవు రాజా. నీవొక్కడివే నాయన ఉన్నతమైన స్తుతులకు స్తోత్రములకు నాయన అర్హుడవు. నీవొక్కడివే తండ్రి. జ్ఞానము, ఘనత, శక్తి, బలము, ఐశ్వర్యము నీదే రాజా. సర్వలోకాలను నాయన 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 నీవే ఏలుచున్న సర్వాధికారి అయినప్పటికీ నేను ఆయన దీనాతి దీనుడుగా తండ్రి నీ మహిమను విడిచి తండ్రి దాసుని స్వరూపమును ధరించి రావతారిగా వచ్చిన నాయన పాప శరీరాకారములో వచ్చి తండ్రి మా కొరకు నాయన ఆ శరీరములో నాయన శిక్షను అనుభవించి నాయన నీ విలువైన రక్షణను నాయన బంధింపబడవలసింది మేమయ్యా. అయ్యా మేము నాయన శిక్ష అనుభవించవలసింది, కానీ మా స్థానము నాయన